డీటెయిల్స్ చూస్తే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు భారీగా సెంట్రల్ జైలుకు రావడంతో పోలీసులు భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సిఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక పిన్నెల్లిని నిన్న కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పిన్నెల్లిని నర్సారావుపేట నుంచి నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ను న్యాయస్థానం రద్దు చేయడంతో నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ కార్యాలయంలో పిన్నెల్లిని దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత కోర్టులో హాజరుపరచగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. గత ఎన్నికల సమయంలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు అక్కడ అడ్డుకున్న ఏజెంటుపై దాడి చేయడంతో పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిలోనూ నిన్నటి వరకు మధ్యంతర బెయిల్పై ఉన్న పిన్నెల్లికి బెయిల్ రద్దు కావడంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడం తెలుస్తోంది. అలాగే నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి? సంపత్, ఎవరైతే మాచర్లకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఏదైతే రిమాండ్కి విధించినటువంటి విషయం తెలిసిందే. నిన్న రాత్రి మాచర్లోని జ్యుడిషియల్ కోర్టులో కూడా పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో వేకుజామున అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా నెల్లూరులోని సెంట్రల్ జైలుకి తరలించారు. 8:50 నెల్లూరులోని జిల్లా సెంట్రల్ జైలుకి ఆయన తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లోపల కూడా పంపించారు. అయితే ఇక్కడ ఏర్పాట్లు పూర్తి తరలించుకోవచ్చు. ఎందుకంటే భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఎందుకంటే మాచర్లలో నిన్న రాత్రి మెజిస్ట్రేట్ వద్ద జరిగినటువంటి వాదోపవాదనల నేపథ్యంలో ఈ వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి స్థాయిలో కూడా బాధితులను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అల్లర్లు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా సెంట్రల్ జైలు ఇప్పటికీ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది జైలు చేరుకున్నట్టు కలుస్తుంది. కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి సెంట్రల్ జైలు వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఏదైతే సంబంధించినటువంటి జైలు కావచ్చు, చేరుకునేందుకు పెద్ద ఎత్తున కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా జిల్లాకి సంబంధించినటువంటి కొంతమంది వైసీపీ నాయకులు కూడా చేరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి సంబంధించి కేసుకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఏదైతే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ సంబంధించినటువంటి వివరాల్లోకి వస్తే కనుక ఏదైతే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నెల్లూరు జైలుకు తరలిస్తూ కూడా ఇటు మెజిస్ట్రేట్ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్ల కేసుల్లో అరెస్ట్ అయినటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజులు రిమాండ్ కూడా విధిస్తూ ఇటు జ్యుడిషియల్ ఎవరైతే జడ్జి కూడా ఇటు తీర్పు విధించినటువంటి పరిస్థితి. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు నిన్న రాత్రి ఆయన్ని ప్రవేశపెట్టగా ఈ మేరకు వాదోపవాదనలు కూడా జరిగాయి. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టినటువంటి 4 కేసుల్లో కూడా విచారణ చేపట్టారు. ప్రధానంగా 2 కేసుల్లో ఆయనకి బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసుల్లో రిమాండ్ అయితే విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబడి
పోయినటువంటి తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడం, అదేవిధంగా పోలీసులు పిన్నెలపైన కేసులు కూడా నమోదు చేశారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు కారంపొడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోపోయినటువంటి సీఐ పైన దాడి కేసుల్లో కూడా పిన్నెలతో పాటు ఆయన సోదరుడు అనుచరులపైన కూడా కారంపొడి పోలీసులు కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఈ 4గింటిలోనూ పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా కూడా ఉన్నారు. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆయనకు ఏదైతే ఈ బెయిల్స్ అన్నీ కూడా రద్దు చేస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వకుండా కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే హైకోర్టు తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఏదైతే ఇన్నాళ్ళు అరెస్ట్ చేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి. మొదట జూన్ 6వ తేదీ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మే 28వ తేదీన ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల రామకృష్ణారెడ్డి పోలీసుల ఆధీనంలోనే ఉంటూ ప్రతిరోజు కూడా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ వెసులుబాటు గడువు ముగియడం, అదేవిధంగా బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు రద్దు చేయడంతో నిన్న నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్నటువంటి ఎవరైతే పిన్నెల రామకృష్ణారెడ్డిని నరసరావుపేట రూరల్ సీఐ మల్లికార్జున అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీసు వాహనం కాకుండా పిన్నెల సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే అనంతరం ఈ కేసులను విచారిస్తున్నటువంటి డిఎస్పీలు సిఐలు కూడా ఆధ్వర్యంలో ఆయన అరెస్టు చేసి నిన్న ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా అందించిన తర్వాత బందోబస్తు మధ్య నరసరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించి అక్కడ వాదనలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ వాదనలన్నీ ముగియగానే ఇటు ఎవరైతే పిన్నెల రామకృష్ణారెడ్డిని కోర్టు నుంచి నేరుగా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన్ని కాసేపటి క్రితం అంటే ఇవాళ ఉదయం 2 వాహనాల్లో ఆయన సొంత వాహనాలు వెనక్కి వచ్చాయి. దాంతోపాటు పోలీసులు 2 వాహనాల్లో ఉదయం 4 గంటలకి బయలుదేరి అక్కడి నుంచి నేరుగా ఉదయం 8:50 నెల్లూరులోని జిల్లా సెంట్రల్ జైలుకి కూడా తరలించారు. కాసేపటి క్రితమే ఆయన లోపలికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అల్లర్లు ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ముందుగానే బారికేడ్లు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాచర్ల నుంచి కొంతమంది వైసీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్నాయనే ముందస్తు సమాచారం నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. దీంతోపాటు వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా నేతలు కొంతమంది కార్యకర్తలు కూడా ఇటు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకు కూడా చేరుకునేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు అయితే జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నిన్న రాత్రి మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే ఆయన్ని తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సంపద ఓకే మురళి, పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ జారీ చేసిన కోర్టు బెయిల్ వెనక్కి తీసుకోవడం వెనుక కారణాలేంటి? అలాగే పిన్నెల్లి అరెస్టుతో మాచర్లలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఈ అరెస్టుపై వైసీపీ నేతలు కార్యకర్తలు ఏమంటున్నారు? అయితే ప్రధానంగా చూడొచ్చు, ఎన్నికలు జరిగినటువంటి ఏదైతే పోలింగ్ జరిగినటువంటి రోజు ప్రశాంత వాతావరణంలో అన్ని ఏరియాల్లో కూడా జరిగినటువంటి పోలింగ్ నేపథ్యంలో ఒక్క మాచర్లలో మాత్రం కొంత ఘర్షణ వాతావరణాలు తలెత్తినటువంటి విషయం తెలిసిందే. ప్రధానంగా పాల్వాయి గేట్ సెంటర్లోని పోలింగ్ బూత్లో ఒకసారిగా ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి ఘటనల్లో అనేక మంది పైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాతి రోజు నుంచి ఒక్కసారిగా అల్లర్లు ఘర్షణలు అయితే మాచర్ల నియోజకవర్గాన్ని భారీగా వచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన ఏపీ ఎన్నికల సంఘం కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితుల్లో తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అదేవిధంగా ఓ మహిళతో పాటు పలువురు కూడా ఫిర్యాదు చేసినటువంటి ఘటనల నేపథ్యంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. 4 కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కొద్ది రోజులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపించకుండా కూడా పోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆయన ఎవరైతే రామకృష్ణారెడ్డి ఉన్నారో రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని చెప్పి పోలీసులు భారీ ఎత్తున ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్కి ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ప్రధానంగా కొద్ది రోజులు కోర్టులో ఈ వాదనలు ముగియడం, నిన్న ప్రధానంగా హైకోర్టులో ఈ బిల్లును కూడా కొట్టివేయడంతో ఆయనకి అరెస్టు చేస్తూ రిమాండ్కి విధిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న కూడా మాచర్ల నియోజకవర్గంలో కొన్ని ఘర్షణ వాతావరణంలో అయితే అల్లర్లు తలెత్తే అవకాశం
ప్రధానంగా కనిపించింది. ఎందుకంటే మెజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరచగా మెజిస్ట్రేట్ వద్ద వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు వర్గాల మధ్య కొంత వాదోపవాదనలు జరిగాయి. ఇది ఘర్షణకు తలెత్తే అవకాశం కనిపించిందని చెప్పి అక్కడ నుంచి నేరుగా నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని అరాచకాలకు పాల్పడ్డారని చెప్పి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం ఎక్కడ కూడా పిన్నెలకి ఇలా కేసుల్లో సంబంధం లేదని చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను కూడా ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా నిన్న తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా చూసాం. పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంలను బద్దలు కొట్టడంతో పాటు అక్కడ అడ్డుకోబోయినటువంటి టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పైన దాడి చేసి హత్యాయత్నానికి కూడా ప్రయత్నించారని చెప్పి ఒక ప్రధాన కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. దీంతోపాటు అక్కడ నాగశిరోమణి అనే ఒక మహిళను కూడా దుర్భాషలాడని బెదిరించాడని చెప్పి ఒక కేసు కూడా నమోదని చెప్పుకోవచ్చు. పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి కావచ్చు ఆయన సోదరుడైనటువంటి వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారని చెప్పి కూడా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి సిఐ టిపి నారాయణ స్వామి పైన కూడా దాడి చేసి గాయపరిచారని చెప్పి కూడా కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తం 4 కేసులపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఇటు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా ముందస్తు బెయిల్ కోసం పిన్నెల రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి 4 పిటిషన్లు కూడా జూన్ 20వ తేదీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే ధర్మాసనం నిన్న తీర్పు వెలువరించింది. ఈ బెయిల్ ముందస్తు బెయిల్ను కూడా నిరాకరించినటువంటి నేపథ్యంలో నిన్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించి ఎస్పీ కార్యాలయంలో పూర్తి స్థాయి బందోబస్తు నేపథ్యంలో నిన్న రాత్రి మాచర్లలోని జడ్జి ముందు కూడా హాజరుపరిచారు. జడ్జి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలిస్తూ 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అయితే దీనిపైన ముందస్తు ఏదైతే బెయిల్కి సంబంధించి లీగల్ సెల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏదైతే బెయిల్కి ఇప్పటికే ఎవరైతే హైకోర్టును ఆశ్రయిస్తుందా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అనే విషయాలు మాత్రం ప్రస్తుతం చర్చగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ఈ 14 రోజులు ఆయన జైల్లోనే ఉంటారా, మధ్యలో ఏమన్నా బెయిల్ వస్తుందా అనే క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే నెల్లూరుకి సంబంధించి కొంతమంది శ్రేణులు, అదేవిధంగా మాచర్లకు సంబంధించి ఎవరైతే పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచరులు కొంతమంది మాత్రం ప్రస్తుతం జైలు వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. సంపత్. ఓకే మురళి, నెల్లూరుకి పిన్నెలి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలు తరలించినట్టు తెలుస్తుంది. అయితే జైలు వద్ద ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొంది? అంటే నిన్న మాచర్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యం కావచ్చు, గతంలో మాచర్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యం కావచ్చు, ఈ రెండు నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ప్రస్తుతం నేను విజువల్స్లో అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే జైలుకి ముందు ఉన్నటువంటి ప్రాంతం ఇది, ఏదైతే అనుచరులు కూడా కొంతమంది ఇక్కడ అనుచరులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, వాళ్ళంతా ఇక్కడికి వచ్చున్నారు కొన్ని వాహనాల్లో. ఇది పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు ఇవి. అక్కడ పోలీసులు అయితే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వాహనం చూడొచ్చు, పిన్నెల రామకృష్ణారెడ్డి వాహనం ఇది. ఈ వాహనంలోనే ఆయన్ని తరలిస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే పోలీసులు తీసుకొచ్చినటువంటి 2 వాహనాల్లోనే ఆయన్ని తీసుకొని వచ్చి లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బారికేడ్లు కనుక చూస్తే గతంలో ఎప్పుడు ఇక్కడ బారికేడ్లు అయితే జిల్లా జైలు దగ్గర ఎప్పుడు కనిపించలేదు. ఇవాళ మాత్రం ప్రధానంగా ఏమి జరుగుతుంది అంటే మాచర్లలో 2 వర్గాల మధ్య నిన్న సాయంత్రం చోటు చేసుకున్నటువంటి ఘర్షణ, అదేవిధంగా వాదోపవాదనల నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారో ఈ బారికేడ్లను దాటి ఎవరు లోపలికి వెళ్ళొద్దని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే పోలీసులు కూడా ఇక్కడికి జైలుకి సమీపంలో కొన్ని ప్రాంతాలని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎవరు కూడా బయట వ్యక్తులు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితులు లేకుండా కూడా చూడాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఇప్పుడు విజువల్స్లో కనుక చూస్తే ఈ వాహనాలు ఏదైతే ఉన్నాయో 2 వాహనాలు, వీటిల్లోనే పోలీసులు పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చి లోపలికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముందస్తుగా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. జైలు వద్ద కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, అల్లర్లో తలెత్తకుండా నెల్లూరులో అయితే బందోబస్తు చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. మరోవైపు పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్టు కావడంతో మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను కూడా అటు రాష్ట్ర పోలీసు అధికారులు అయితే ప్రత్యేకంగా గమనిస్తున్నారని చెప్పుకోవాలి. అక్కడ నర్సరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లో ఎక్కడ కూడా అల్లర్లు చోటు
చేసుకోకుండా ప్రధానంగా అక్కడ మాచర్లకు సంబంధించి ఆ జిల్లాకి సంబంధించినటువంటి పోలీసులు ఎస్పీ కావచ్చు, అదేవిధంగా డిఎస్పీల పరిధిలో ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే పోలీస్ యంత్రాంగం తీసుకుంది. ఏదేమైనప్పటికీ మాచర్లలో కూడా ఇవాళ పిన్నెల్లి అరెస్టుతో అక్కడ ఎలాంటి ఘర్షణలు కానీ ఉద్రిక్త వాతావరణాలు కానీ చోటు చేసుకుంటాయనే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఒకవైపు మాచర్లలో కొనసాగుతుండగా మరోవైపు నెల్లూరు సెంట్రల్ జైలుకి ఆయన తరలించడంతో ఇక్కడ మాత్రం ఎలాంటి అల్లర్లు ఘర్షణలు తలెత్తకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే ముందుగానే తీసుకున్నారు. సంపత్, ఏదేమైనప్పటికీ పిన్నెలని ఇవాళ ఉదయం 8:50 సరిగ్గా నెల్లూరులోని సెంట్రల్ జైలుకి తీసుకొచ్చి లోపలికి కూడా పంపించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే 2 వాహనాలు, పోలీసు వాహనాలు, ఆయన పర్సనల్ వాహనాలు కూడా 2 మొత్తం వాటిల్లోనే ఆయన తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఉదయం వేకువజామున మాచర్ల కోర్టు నుంచి బయలుదేరినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని సెంట్రల్ జైలుకి అయితే ఉదయం 8:50 తరలించారు. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మురళి.